దినం వాక్య సందేశము ఆత్మవశులై ఉండుట. ప్రకటన 1:10 ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము వినబడెను. నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నేను నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములో అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలు చుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము. ఇక్కడ వాక్య సందేశంలో ఇతను ఎప్పుడు యేసుప్రభువారి రూపాన్ని చూడగలిగాడు, ఎప్పుడు ఇతను పరలోక విషయాలు వినగలిగాడు, ఎప్పుడు ఇతను పరలోక దర్శనాన్ని, ప్రభు దర్శనాన్ని చూడగలిగాడంటే ఆత్మవశుడైనప్పుడు. ఆత్మవశంలోకి వెళ్లకుండా ప్రభు దర్శనము కానీ, పరలోక దర్శనము కానీ, ఆత్మీయ విషయాలను కానీ గుర్తించలేవు, గ్రహించలేవు, చూడలేవు. మనం ఇప్పుడు శరీర వశంలో ఉన్నాం. శరీరము ఆకలి అన్నప్పుడు తింటున్నాం, శరీరానికి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఆత్మవశులైనప్పుడు మనిషి తేడాగా ఉంటాడు. ఆత్మీయ విషయాలన్నీ గుర్తించగలుగుతావు. కాబట్టి నువ్వు ఆత్మవశంలో ఉండాల్సిన అవసరం నీకుంది. దేవుని గురించి తెలియాలన్నా, దేవునితో నడవాలన్నా, ప్రభు యొక్క స్వరం వినాలన్నా, దేవుని చిత్తాన్ని చేయాలన్నా మనం ఆత్మవశంలోకి రావాలి. ప్రకటన 21:10 ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీదకు కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఎప్పుడు ఈయన పరలోకం నుండి దిగి రావడం చూశాడు? ఆత్మవశుడై ఉన్నప్పుడు. చాలామంది ఈ రోజుల్లో ఎందుకండి దేవుడు కనబడ్డు, ఎందుకండి దేవుని స్వరం నాకు వినబడదు, ఎందుకండి దేవుడు నాతో వివరంగా మాట్లాడు అంటారు. నువ్వు భౌతికంగాను ప్రకృతి సంబంధమైన మనుషుడుగా ఉన్నావు. మరి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. యోహాను 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సో దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కనుక దేవునితో సంభాషించాలంటే ఆత్మవశులు అవ్వాలి మనం. ప్రకటన 4:2 వెంటనే నేను ఆత్మవశుడనైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఎప్పుడు ఇతనికి పరలోకమందున సింహాసనం కనబడింది? ఎప్పుడు ఇతనికి ఆసీనుడైన ప్రభు కనబడ్డాడు? ఆత్మవశమైనప్పుడు. యు మస్ట్ బి కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ వశంలోనికి వెళ్ళాలి. Then we will know about the spiritual things. అప్పుడు ఆత్మ సంగతులను మనం గ్రహిస్తాం. Before God use you mightily, దేవుడు నిన్ను బలంగా వాడుకోవడానికి ముందు, before God does wonderful things in your life, దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి ముందు, what God is expecting from us, మన వద్ద నుండి దేవుడు ఏమని ఆశిస్తూ ఉన్నారు? He is expecting all of us to be controlled by the spirit of God. మనమందరం కూడా దేవుని ఆత్మ వశములో ఉండాలని ఆయన కోరుతున్నారు. We should get controlled by the spirit of God. నీవు దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన యోహానుని దేవుడు ప్రతి దర్శనానికి ముందు ఆత్మవశుడిగా చేశాడు. పరలోకాన్ని చూపించే ముందు ఆత్మవశుడు చేశాక తీసుకువెళ్ళాడు. రాబోయే విషయాలు చూడబోయే ముందు ఆత్మవశుడయ్యాక చూపించాడు. ఆయన స్వరం వినిపించే ముందు ఆత్మవశుడుగా చేశాడు. ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. మరి కొత్త నిబంధనలు అలా ఉందండి. మరి పాత నిబంధనలో ఎహెజ్కేలు 37:1-10 వరకు యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండిన యొక్క లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి
మీకు నరములిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమునూ లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మహాసైన్యమైంది? ఎండిన ఎముకలు. ఎండిపోయిన ఎముకలన్నిటి మీద ఆజ్ఞాపించమంటే ఈ దైవజనుడు ఆజ్ఞాపించగా దేవుని ఆత్మ దిగి రావడం, ఎముకలన్నీ కలుసుకోవడం, కాలు ఎముక కాలు దగ్గరికి, చేతి ఎముక చేతుల దగ్గరికి అన్నీ వచ్చాయి. ఎన్నుముక కలుసుకుంది, నరాలు వచ్చాయి, మాంసం పొదిగించబడింది, పూర్తిగా చర్మము కప్పబడింది. ఆ తర్వాత గొప్ప సైన్యమై నిలిచారు. ఇన్ని అద్భుతాలు జరగడానికి దేవుడు ఇతను వాడుకున్నాడు. ఇతనిని వాడుకోబోయే ముందు దేవుడు అతన్ని ఎవరుగా చేశాడు? ఆత్మవశుడుగా. అంటే ఆత్మవశుడు కానప్పుడు దేవుడు ఈ పనులు అతని ద్వారా చేయించలేడు. ఒక వ్యక్తిని వాడుకోబోయే ముందు ఆ వ్యక్తిని ఎవరుగా మార్చాడంటే ఆత్మవశుడయ్యేలా చేశాడు. 37 మొదటి వచనం చదవండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయాను. ఎంతమంది ఆశపడుతున్నారు దేవుడిని నడిపించాలని? అయితే ఎవరిని దేవుడు నడిపిస్తాడు? ఆత్మవశులైన వారిని, శరీర వశమైన వారిని, తిండి వశమైన వారిని, పాపం వశమైన వారిని. కొందరు పొగ వశం, చైన్ స్మోకర్ నుండి నేనంటారు. అంటే ఇతను ఎవరి వశంలో ఉన్నాడు? సిగరెట్ బీడీ వశంలో ఉన్నాడు. కొందరు బాటిల్ బాబులు, ఎప్పుడు బాటిల్ వశమే. మందు వారిని వశపరుచుకొని నడిపిస్తుంది. ఒక అతను చెప్పాడంటే, ఏమైనా చనిపోయినప్పుడు ఒక బాటిల్ ఈ పక్క ఒక బాటిల్ ఆ పక్క పెట్టి నెత్తి మీద ఒక బాటిల్ కూడా పెట్టడం మర్చిపోతున్నాడట. దేవుని బిడ్డలారా, గమనించారా? కొంతమంది భార్యకు విడాకులు ఇస్తారు కానీ బాటిల్కి విడాకులు ఇవ్వరు. మరి ఇంట్లో వాళ్ళని దూరం చేసుకుంటారు కానీ అలవాట్లు మాత్రం దూరం చేసుకోరు. వాళ్ళని ప్రేమించి వారికి కావాల్సిన వారిని కూడా దూరం చేసుకుంటారు. వారిలోని దురలవాట్లు, వారి లివర్ను పాడు చేసే వాటిని, వారి యొక్క దేహాన్ని, ఊపిరితిత్తులను పాడు చేసే వాటిని మాత్రం ఏమాత్రం దూరంగా చేయరు. అంటే వీరు వ్యర్థమైన వాటి వశం అయిపోయారు. మరికొంతమంది సీరియల్ వశం. రైట్ టైంకి అటెండ్ అవుతారు సీరియల్కి. ఏ ఊర్లో ఉన్నా సీరియల్ మాత్రం మిస్ అవ్వరు. 8:30కు ముందే పరిగెడుతుందో కావిడ. ఎందుకమ్మా అలా పరిగెడుతున్నామంటే, ఎవరింట్లో కేబుల్ టీవీ అని పరిగెడుతున్నా. అంటే ఈమె ఎవరి వశము? సీరియల్ వశము. కొందరు సినిమాల వశము, కొందరు ఇంటర్నెట్ వశం, మరికొంతమంది లోక సంబంధమైన పాప వశములు. మరి ఎవరి వశంలో ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు? ఆత్మవశము. యేసు ప్రభువారు తన సేవ ప్రారంభించే ముందు ఆత్మపూర్ణుడై ఆత్మవశుడై స్టార్ట్ చేశాడట. Luke chapter 4:14-17, when you read, Jesus was filled with the Holy Spirit before he did wonders and miracles. లోకాసువార్త 4:14-17 వరకు మనం చదివినప్పుడు యేసయ్య దేవుని సేవలో వాడబడుతూ అద్భుతాలు ఆశ్చర్యాలు చేయడానికి ముందు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. మొదటి సమూయేలు 17:28 వచనంలో అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యగు ఏలియాబు నాకు వినబడగా, ఏలియాబు నాకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని నీ చిన్న గొర్రె మందరు ఎవరి వశము చేసేదివి? దావీదు ఒక అన్నలు అంటారు, దావీదా నువ్వు ఎందుకు వచ్చావు యుద్ధానికి? నిన్ను ఎవరిని రమ్మన్నారు? నాన్న నిన్ను గొర్రెలు గాయమంటే గొర్రెలను ఎవరి వశం చేశావు నువ్వు అని అడిగారు. వశము అనేటువంటిది మరొకరు కంట్రోల్లోకి వెళ్ళిపోవడం. సో ఎవరి కంట్రోల్లో నువ్వు ఉన్నావో వారి ప్రభావం నీ మీద ఉంటుంది. కొందరు స్నేహితులు వశమైపోయారు. ఎంతసేపు ఫ్రెండ్ ఏం చెప్తే అదే. ఇంట్లో నాన్న చెప్పిన వినరు, అమ్మ చెప్పిన వినరు. కానీ పెంచి ఇంత వయసు తీసుకొచ్చిన అమ్మ మాట లెక్కలేదు, నాన్న మాట లెక్కలేదు. నిన్ను ప్రేమించి నిన్ను నడిపించి నీ జీవితాన్ని బాగు చేయాలని ఎంతో ఆశలతో తల్లిదండ్రులు పెంచి పెద్ద చేస్తే నువ్వు ఫ్రెండ్స్ వశం అయిపోతావా? జ్ఞానం ఉందా నీకు? ఆలోచించావా? నువ్వు అయితే దేవుని వశమైనా బాగుపడతావు. లోకం వశం అయిపోతే వాళ్ళు నిన్ను వాడుకొని పక్కన పారవేస్తారు. ఒకరోజున ఒక ఇతర దేశంలో నేను ప్రసంగిస్తున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చి కూర్చున్నాడు. చాలా వింతగా కనబడ్డాడు. అతన్ని చూసి ప్రసంగిస్తున్న నేను ఆశ్చర్యపోయాను అతను చూడగానే. కారణం ఏంటంటే సిస్టర్స్ అందరూ ఒక జడో 2 జడలో వేసుకుంటారు. ఇతను స్త్రీ కాదు, పురుషుడే. పురుషుడై ఉండి కూడా చాలా జడలు వేసుకున్నాడు. అయితే సిస్టర్స్ జడలు వెనక్కి పెడతారు. వీడు వింతగా జడలన్నీ కూడా ముందుకు లాగాడు. ముందుకు లాగా జడల బరిలాగా జడల్లో నుండి నన్ను చూస్తున్నాడు ఇలాగా. నేను ప్రార్థించాను నా ఆత్మలో ప్రసంగిస్తున్నప్పుడే, ప్రభువా
తప్పక ఈ టికెట్ రక్షించబడాలి తండ్రి, ఈ పక్షి రక్షించబడాలి, రక్షించు ప్రభువా అనుకుంటూ ప్రసంగం చేస్తూనే ఉన్నాను. ప్రసంగం అయ్యాక వీనితో మాట్లాడాలనుకున్నాను, కానీ సడన్గా సెల్ ఫోన్ తీశాడు, అటు ఇటు చూశాడు, టక్మని లేచి వెళ్ళిపోయాడు. అతని పక్కనున్న మరొక వైట్ మ్యాన్ని పిలిచాను. వాట్ హ్యాపెన్ టు యువర్ ఫ్రెండ్ అంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ SMS పంపించిందంటే వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఎవరి వశంలో అడిగినా, స్త్రీ వశంలో, పురుష వశంలో కాదు, సృష్టికర్త అయిన దేవుని వశంలో ఉండాలని. హల్లెలూయా. అనేక మంది లోక సంబంధమైన పాప వశంలోకి వెళ్ళిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు ఎవరి వశంలో ఉన్నావో చెక్ చేసుకో. న్యాయాధిపతులు 14, 15, 16లో శాంసన్ ఆత్మవశంలో ఉండేవాడు. మహా అద్భుతాలు జరిగాయి. శత్రువులు అతను చూసి భయపడిపోయేవారు. 300 నక్కలను పట్టుకున్నాడట. దాతోక ఈతోక కట్టి మధ్యలో దీపం అంటిస్తే ఆ నక్కలన్నీ పరిగెత్తుకుని వెళ్ళి శత్రువుల పొలాల మీద పడి మొత్తం కాల్చేశాయి. అసలు కుక్కను పట్టుకోవడమే మనకు కష్టం, ఈయన ఏం పట్టుకున్నాడు? నక్కను పట్టుకున్నాడు. నక్క పగటిపొడి కనబడనే కనబడదు, బొరేల్లో దాక్కుంటుంది, అయినా పట్టాడంటే ఇంత బలం ఈయనకి ఎలా వచ్చిందో. ఎవరు ఎత్తలేని బరువులు ఎత్తేవాడు. పక్క దేశాలన్నీ ఆశ్చర్యపోయేవి. ఒక మనుషుడు ఉన్నాడండి ఇజ్రాయేలీలో, 10 మంది ఎత్తలేని దాన్ని ఒక ఎద్దుల బండిని ఒక చేతి ఎత్తి అవతల పడేస్తాడంట. వాళ్ళు ఇనుప గడియలు అడ్డం పెట్టారు వారి యొక్క పట్టణంలోకి రాకుండా. ఈయన చేత్తో ఇలా తోస్తే ఇరిగి అవతల పడ్డాయి. పైనుండి కింద వరకు గుమ్మం మొత్తం కూలిపోయింది. అనుకున్నారు ఈ మనుషుడు మామూలు మనుషుడు కాదనుకున్నారు. పరిశుద్ధాత్మ అంత బలంగా ఆయన మీద పనిచేస్తుంది. న్యాయాధిపతులు 14. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా, అతని చేతిలో ఏమీ లేకపోయినను, చేతిలో ఏ కత్తి ఏ ఆయుధము లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. ఒకడు మేకపిల్లను చీల్చి చంపినట్టుగా అతడు దానిని అంటే కొద్దుమ సింహాన్ని చీల్చి చంపేశాడు. ఇంత బలము శాంసన్కి రావడం గల కారణం ఆత్మవశుడై ఉన్నాడు. అంటే నువ్వు చేయగలిగిన దానికంటే ఎక్కువ అద్భుతాలు చేయించే శక్తి పేరేంటి? ఆత్మ, పరిశుద్ధాత్ముడు. నీవు అనుకున్న దానికంటే ఎక్కువ నీ ద్వారా చేయించగలడు. నీకు లేని సామర్థ్యాన్ని ఇస్తాడు. అతడు తన తల్లితోనేను తండ్రితోనేను చెప్పలేదు. అతను అంత పని చేసి వచ్చి అమ్మకి నాన్నకి చెప్పకుండా సైలెంట్గా నడుస్తున్నాడు. మనం చీమని చంపితేనే ఊరందరూ చెప్తాం. చంపింది దేన్ని? చీమని. ఊరంతా డబ్బా కొట్టుకుంటాం. ఇక్కడ అంత పెద్ద ఘనమైన కార్యం చేసి కూడా అమ్మ నాన్నకి చెప్పలేదట. ఇక్కడ అమ్మకి నాన్నకి టెన్షన్ తేకూడదు. సైలెంట్గా తన పనిలో ముందుకు వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ గలవారు గొప్ప కార్యాలు చేసినా డబ్బా కొట్టుకోరు. ఈ ఆత్మవశం లేనివాడు చిన్న పని చేసినా నేను చేశా నేను వచ్చాక జరిగింది ఇదే డబ్బా, ఎంతసేపు క్రెడిట్ కొట్టేద్దామని అంతా క్రెడిట్ కొట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. ఒక రోజున ఒక రాజుగారు చెప్పారట, మంత్రి ఎవరు చేశారు ఈ పని అంటే మంత్రి గారు అనుకున్నారు ఏ పనైనా ఘనమైన పని చేసేది నేనే కాబట్టి రాజా నేనే రాజా అన్నాడట. అయితే వీడిని తీసుకెళ్ళి లోపలేయండి అన్నాడట ఆయన. అదేంటి రాజా అనేసరికి తర్వాత చెప్తానే చెప్పనా అంటే, దేవుని బిడ్డలారా గమనించండి, కొన్ని మార్లు మనం జాగ్రత్తగా ఉండాలి. అన్నీ నేనే చేశానని చెప్పొద్దు. ఒక రోజున ఒక సండే స్కూల్ టీచర్ ఓ బాబుని పిలిచి, బాబు ఎరుక గోళ్ళు ఎవరు పడేశారంటే, సార్ నేను కాదు సార్ అన్నాడట. ఎవరంటే వీడే పడేసి ఉంటాడు సార్ అని పక్క ఉంటుంది. బాబు నువ్వు పడేసావంటే నేను కాదు సార్, నా వెనక లైన్లో వాడు ఎప్పుడు అన్నీ పడేస్తుంటే వాడే పడేసి ఉంటాడు సార్ అని. ఈయనకి పిచ్చెక్కినట్టు అనిపించింది. ఎరుకో గోడలు ఎవరు పడేశారంటే బైబిల్లో విషయాలు చెప్పకుండా నేను కాదు సార్ వాడు సార్ వీడు సార్ అంటుంటే, మీ నాన్నగారి పేరు ఏంటంటే ఫలానా. వాళ్ళ నాన్నగారు చర్చిలో బయటకు వస్తుంటే, బాబు మీ కుమారుడిని సండే స్కూల్కి పంపిస్తున్నారు, కానీ మీ బాబు నేను ఒక ప్రశ్న అడిగితే ఏం చెప్పాడు తెలుసా అంటే, ఏం చెప్పాడు సార్, ఎరుకో గోడలు ఎవరు పడేశారని నేను కాదన్నాడు. అంటే వాళ్ళ నాన్న నిజమే సార్ మా వాడు అంతే ఎప్పుడంతే అలా అంటాడు, నా జేబులోని కూడా డబ్బులు తీసేస్తుంటాడు, ఏరా నువ్వు తీసావని నేను తీయలేదు నాన్న అంటాడు, కర్ర పట్టుకుని రెండిస్తే తీసాను నాన్న అంటాడు. ఆ గోడ కూడా వాడే పడేసి ఉంటాడు సార్, మీరు కర్ర పెట్టి రెండిస్తే తప్పక వాడు చెప్తాడు. అప్పుడు ఈయనకు అర్థమైంది కొట్టాల్సింది మీ బాబును కాదు నాయన. దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఇదే శాంసన్ దెలీలా వశంలోకి వెళ్ళిపోయాడు. దేవుని వశంలో ఉన్నప్పుడు అద్భుతాలు జరిగాయి. దెలీలా వశంలోకి వెళ్ళిన తర్వాత బలము పోయింది, శక్తి పోయింది, జ్ఞానం పోయింది. 2 కళ్ళు పెరికివేయబడ్డాయి, చేతులు సంఖ్యలు వేయబడ్డాయి, కాళ్లకు సంఖ్యలు వేయబడ్డాయి. జీవితంలో నష్టపోయాడు, అన్నీ పోగొట్టుకున్న వాడిగా నిలిచిపోయాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని ఆత్మవశంలో ఉండకుండా ఇతను కోరుకొని మరి దెలీలా వశంలోకి వెళ్ళాడు. దెలీలా లోక జీవితానికి సాదృశ్యం, పాప జీవితానికి సాదృశ్యం. యేసుని నమ్ముకున్న నీవు, దేవుని వశంలో ఉండి ఆశీర్వాదం పొందాల్సిన నీవు, జరిగి లోకమని చెప్పబడి పిలువబడుతున్న దెలీలా వశంలోకి వెళ్తే అన్నీ కోల్పోతావు. నీ కష్టార్జితం అన్నిలు పాలైపోతుంది.
దేవుని బిడ్డ, దయచేసి లోక వశంలోకి వెళ్ళొద్దు. మారు మనసు పొంది, దేవా నీ వశంలోనే ఉంటాను, నేను కానీ నా బిడ్డలు కానీ నా కుటుంబం కానీ నీ వశంలోనే మేము ఉండాలి. కొంతమంది పిల్లలు వీడియో గేమ్ వశంలోకి వెళ్ళిపోతున్నారు. కంటిన్యూగా ఆడిన ఒక బాబుకి ఆ ప్యాడ్ మీద ఆడుతూ 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 ఉదయం స్టార్ట్ చేస్తే రాత్రి వరకు ఆడుతూనే ఉంటాడట. బ్రెయిన్ హ్యామరింగ్ జరిగి అక్కడే పడి చనిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మీ పిల్లలు ఎవరి వశంలో ఉన్నారో చెక్ చేసుకోండి. వ్యర్థమైన వాటి వశంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడండి. ప్రభువా, నీ వాక్యం నా హృదయంలో ఉంచి నేను ఎప్పుడు నీ వశంలో ఉండటకు సహాయం చేయదేవా అని ప్రార్థించండి. అపోస్తలుడైన యోహానుకు దేవుడు పరలోక దర్శనాలు చూపించే ముందు ఆత్మవశుడిగా మార్చాడు. ఎండిపోయిన ఎముకల లోయలోకి తీసుకెళ్లి యెహెజ్కేలు ద్వారా వాళ్ళందరినీ సజీవులుగా మార్చే ముందు ఆత్మవశుడు అయిన తర్వాత తీసుకువెళ్ళాడు. యేసుప్రభు వారి సేవ ప్రారంభించే ముందు ఆత్మవశుడై సేవ స్టార్ట్ చేశాడు. యేసుప్రభు తన శిష్యులతో చెప్పాడు, మీరు సేవకు బయలుదేరే ముందు ఆత్మపూర్లై వెళ్ళండి అన్నాడు. అపోస్తలులు 19:1-6 వరకు ఆత్మవశులై 12 మంది శిష్యులు అద్భుతాలు చేశారు. అపోస్తలులు 5:15 ఆత్మవశులై పేతురు నడుస్తుంటే దెయ్యాలు పోయాయి. యేసు ప్రభు వారు ఎక్కడ నడిస్తే అక్కడ దేవుని కార్యాలు జరిగే కారణం పరిశుద్ధాత్మ కొలత లేకుండా ప్రభు మీద ఉండేదట. ఎఫెసీ 5:19 బీ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అన్నాడు. సో వీ నీడ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ కంట్రోల్ మీ, లార్డ్ ఫిల్ మీ, లెట్ మీ బీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎవ్రీ డే యూ కెన్ ఇన్వైట్ హిమ్. ప్రతి సమయంలో ప్రతిరోజు కూడా దేవుని ఆత్మతో నడిపింపబడకు, ప్రభు నీ ఆత్మతో నింపండి. అది నిత్యము కొనసాగే ప్రక్రియ కనుక ఎల్లప్పుడూ కూడా ప్రభు ఆత్మలో మనం కొనసాగుతూ ఉండాలి. 1 Samuel 10:6 and the spirit of the Lord will come upon thee and thou shalt prophesy with them and shall be turned into another man. Wonderful. You will turn into another man. ఎంతమంది మరొక వ్యక్తిగా మారాలనుకుంటున్నారు? ఆత్మవశంలోకి వెళ్దాం. కోపవశంలో ఉండద్దు. నేను చెప్తున్నాను, మందు వశంలో ఏ మేలు లేదు. అలాగే సిగరెట్ వశంలో ఉన్న వారికి ఏ మేలు లేదు. వ్యభిచార వశంలో ఉన్న వారికి ఏ మేలు లేదు. బైబిల్లో రాయబడింది, వ్యభిచరించేవాడు తన సొంత శరీరానికి విరోధంగా చేస్తున్నాడు అన్నాడు. అంటే తన శరీరాన్ని తానే చంపుకుంటున్నాడు. కాబట్టి అటివారు మారు మనసు పొందమన్నాడు. మీ దేహం దేవాలయం, అందుకే ప్రభు వివాహం అన్నాడు. ఎందుకు వివాహాన్ని దేవుడు పెట్టాడు? మనుషులు పని పాట లేకుండా తిరుగుతారని దేవుడికి బాగా తెలుసు. కాబట్టి యుక్త వయసు వచ్చినప్పుడు ప్రతి వ్యక్తికి ఒక భార్య ఉండవాళ్ళను, ప్రతి స్త్రీకి భర్త ఉండవాళ్ళని అంటాడు. సో పౌలు గారు అంటాడు, ఒంటరిగా ఉన్నవాళ్ళారా నాలాగా బతకండి అంటాడు. కామాతులతో మిమ్మల్ని మీరు చంపుకోకండి, అవసరమైతే వివాహం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి పౌలు గారి సేవలో తిమోతి వివాహం కాకుండా సేవ చేశాడు. అలాగే ఫిలోమోన్, టైటస్, చాలామంది ఉన్నారు. అయితే కొందరు వివాహం చేసుకున్నారు, కొందరు వివాహం చేసుకోలేదు. దేవుడిచ్చిన ఏర్పాటును బట్టి మీ జీవితం ఉంటుంది. సో దేవుని యొక్క కృప ఎలాగ నీ మీద ఉంటే అలా నువ్వు వాడబడతావు. So be controlled by the Spirit of God. Don't be controlled by the worldly people. దేవుని ఆత్మ వశములో ఉండదు, కానీ లోకానుసారమైన మనుషుల వశములో ఉండొద్దు. ఎందరూ ఆత్మ వశంలోకి రావాలనుకుంటున్నారు? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా ప్రియ తండ్రి, నీ వశంలో ఉంటే నాకు మేలు ప్రభా. నీ వశంలో నన్ను ఉంచు తండ్రి. అయ్యా, నేను లోక వశంలో కాదు, పాప వశంలో కాదు. తొందరపడే మనసు తీసివేయండి. నన్ను నీ వశంలో ఉంచుకో ప్రభా అని ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, we thank you my Lord. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. Lord, everyone should come to your control. ప్రభువా, ప్రతి ఒక్కరు నీ వశంలోకి రావాలి ప్రభువా. Teach us to be controlled by the Spirit of God. దేవుని ఆత్మ వశంలోకి వచ్చటం మాకు నేర్పండి తండ్రి. Oh Father, anoint me. తండ్రి, నన్ను అభిషేకించము. Fill me with the Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. Let me not be controlled by money. ప్రభువా, నేను డబ్బు వశంలోకి వెళ్ళిపోకుండా నాకు సహాయం దయచే ప్రభువా. స్వరమెత్తి గట్టిగా ప్రార్థన చేద్దాం. World. ఈ లోక వశంలో నేను ఉండకుండా సహాయం చేయండి. Let me not controlled by the pleasures of this world. ఈ లోక ఆశల వశంలో నేను పడకుండా సహాయం చేయము తండ్రి. Let me not be controlled by the fashions of this world. ఈ లోక మర్యాద వశంలో లోక ఫ్యాషన్ వెంబడి వెళ్ళిపోకుండా సహాయం దయచేయండి. Let me be controlled by you Lord. ప్రభువా, నేను నీ వశంలోనే ఉంటాను తండ్రి. Father, we thank you my Jesus. ప్రభువా, నీ యేసు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. Hallelujah, we thank you almighty God. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. If you are in a bad friend's control, ask God to set you free. నువ్వు ఒకవేళ చెడు స్నేహితుల వశములో ఉన్నావేమో, ప్రభువా నాకు విడుదల ఇవ్వండి అని ప్రభువుని అడగండి. If you are in a evil habits control, ask God to come out and set me free Lord. నీవు దురలవాట్లు అనేటువంటి వశములో ఉన్నట్లయితే, ప్రభువా నాకు విడుదల దయచేసి నా కట్లు విప్పండి అని గట్టిగా ప్రభువుని అడుగుదా. If you are controlled by anything in the world, ఈ లోకములో ఉన్న ఏదైనా దేని వశములో నువ్వు ఉన్నా, that will not give you blessing. అది నీకు ఆశీర్వాదం ఇవ్వదు. Come out of that control. వాటి నుండి బయటికి రావాలి.
Lord, set me free. ప్రభువా నాకు విడుదలనివ్వండి. Control me with the Holy Spirit. పరిశుద్ధాత్మ వశములోనికి నన్ను నడిపించండి. Young people pray. యవనస్తులు ప్రార్థించండి. Father, transform me, Lord Jesus. ప్రభువా నా జీవితాన్ని రూపాంతరపరచండి ప్రభువా. Change me, Lord my God. నన్ను మార్చుము దేవా. Change us, Lord. మార్చుము ప్రభువా. Wash us, Lord. మమ్మల్ని దీవించండి. Cleanse us, Father God. మమ్మల్ని శుద్ధులుగా చేయము తండ్రి. Control me, Holy Spirit of God. పరిశుద్ధాత్మ ఆధీనంలో మమ్మల్ని నడిపించండి. Teach me how to pray. ప్రార్థన చేయడం మాకు నేర్పండి. Strengthen me, Lord. ప్రియ బ్రదర్ని బలపరచుము. Teach me how to overcome all my diseases. రోగములు వ్యాధులు జయించుటకు సహాయం దయచేయండి. Teach me how to overcome all my problems. ఆ సమస్యలన్నీ ఎలా జయించాలో నాకు తెలియచేయండి. Teach me how to overcome worldly pleasures. ఈ లోక ఆశలను లోక భోగములను ఎలా జయించాలో మాకు నేర్పము తండ్రి. Give me grace, Lord. ప్రభువా నీ కృప మాకు దయచేయండి. Grace, Lord. కృప అనుగ్రహించండి. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.